నమస్కారం బాబు. సలాం. క్యా హై? ఇక్కడ రాంబాబు అని మా వాడు చింతల బస్తీలో ఉంటున్నాడు బాబు. అడ్రస్ మాలూమ్ నహీ. మాలూమ్ కాదు బాబు, చింతల బస్తీ. అరే ముజే మాలూమ్ నహీ. మాలూమ్ కాదు బాబు, చింతల బస్తీ అని. యార్ ముజే మాలూమ్ నహీ. జాओ. ఏమిటయ్యా మాలూమ్ అంటావు? నేను చెప్తే చింతల బస్తీ అంటూ ఉంటాను. నువ్వు వెరిమాలోకలా ఉన్నావు. వెళ్ళు. గొడవగా ఉంది బాబు. చింతల బస్తీ అని పక్కన. మాలూమ్ నహీ. ఇది మాలూమ్ కేశానండి. కుర్రాడు చింతల అంటాడు బాబు. చింతల బస్తీ అని ఇక్కడ. ఇది గాడి కేసు. నేను హైదరాబాద్ లో ఉన్నాను, అరేబియాలో ఉన్నాను. నాకు అర్థం కావటం లేదు. ఆహా, ఈ పులికినోరున్న అడ్రస్ చెప్పేదేమో. అమ్మాయ్యా, వేరుశనకాయలు బాగున్నాయ్యా. బాబు చింతల బస్తీ ఎక్కడ? మాలూమ్ మాత్రం కాదు. చింతల బస్తీ. ఆహా, అడవిలో ఆవకాయలా కనిపించావయ్యా మహానుభావ మార్తాండదేజ. తెలుగు ఇప్పటికి వినిపించిందయ్యా. బాబు నీ పేరేంటి? యాద్గిరి ఉంది. ఆహా, ఎన్నాళ్ళ బట్టి వ్యాపారం చేస్తున్నావు? మా తాత అయితే గేళ్ళ బుట్టి సచ్చిండు. శుభం. మా నాయన గేళ్ళ బుట్టి సచ్చిండు. శుభం. నేను గేళ్ళ బుట్టిన వల్ల. నువ్వు మాత్రం చావలేదు, అది నా అదృష్టం. బాగుందయ్యా, చాలా బాగుంది. చింతల బస్తీకి తావేటి బాబు? జూకొచ్చి చింతల బస్తీ అంటావేమిటి? మనుషుల్ని అడిగానయ్యా, చెప్పలేదు. జంతువుల మధ్య మనిషిలా కనిపిస్తున్నావు, చెప్పవయ్యా. సాల్ది పల్లీలు గిట్ట ఎవడంతాడు? బాబు బాబు బాబు, నీ వయసు ఎంతయ్యా? 30 అమ్మాయి. కరెక్ట్ గా ఇదే వయసు అయ్యా. వెస్ట్ జర్మనీలో లార్డు లెల్లిత్కో అని జూలో బఠానీలు అమ్ముతూ ఉండేవాడు. ఓ రోజు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ వచ్చి హాలీవుడ్ అడ్రస్ అడిగాడు, చెప్పాడు. అంతే, 6 నెలల్లో జాతకం మారిపోయిందయ్యా. 4 బిల్డింగులు, 2 కార్లు, 2 పుల్లు. కరెక్ట్ గా ఇలాగే ఉండేవాడయ్యా. చూస్తూ ఉంటే అదే కన్ను, అదే ముక్కు, సేమ్ హైట్. నేను చూస్తే నాకు అనుమానంగా ఉందయ్యా. 6 నెలల్లో నువ్వు నడిచమ్మవయ్యా, బండి ఉంటుంది. మరో 6 నెలల్లో బండి ఉండదయ్యా, షాప్ ఉంటుంది. మరో 6 నెలల్లో నేను ఎత్తుమి టోపి ఉంటుంది. నీ వేళ కంకరాలు ఉంటాయి, చేతిలో పైపు ఉంటుంది, నోట్లో బాగుంటుంది. నువ్వు ఇంపాల కారులో ఉంటావు, కారు చుట్టూ జంగిడీలు ఉంటాయి. నువ్వు వేరుశనకాయలు అమ్ముకుంటూ ఉంటావు. వేరుశనక్కాయలు